ఇక్కడ ఏంటంటే మైండ్ గేమ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుగుదేశంతో గెలుస్తున్నాడు? మైండ్ గేమ్. తను ఒక్కడిగా అయితే గనక గెలవలేరని చెప్పి జనం ఫీల్ అవుతారు కాబట్టి తెలుగుదేశం అయిన బలమైన శక్తితో గెలిస్తే గెలుస్తారు అన్నటువంటి, తనకు కూడా కొన్ని సీట్లు వస్తాయని జనంలోకి వెళ్తే అప్పుడు కాపు సామాజిక వర్గంలోనే వెయ్యాలి అనుకోని వాళ్ళు కూడా వేస్తారు అని తన ఒక మైండ్ గేమ్ నడుపుతుంది. కాపు నాయకుల్ని జన సైనికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు? త్యాగరాజు అంటూ మాట్లాడడం అంటే వాళ్ళలో కూడా కొంతమంది ఇప్పుడు మరి సోషల్ మీడియాలో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి నిజంగా వాళ్ళు జన సైనికులు ఏదంటే వైసీపీ క్రియేట్ చేసిన వాళ్ళు అది కూడా చెప్తున్నారు. వాళ్ళు అంటే మా నాయకుడు పదవి వద్దంటున్నాడు, లేదంటే తాకట్టు పెట్టేశాడు పార్టీ. ఇప్పుడు ఆయన నన్ను అదే మాట, కాకపోతే త్యాగం అని చెప్పడం, త్యాగం చేయడం అవసరమా అంటే ఈ తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య చిచ్చు పెట్టడం జగన్ ఉద్దేశం. ఎందుకని ఆ సందర్భంలో ఇప్పుడు ఓటర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుందా లేదా అనేది అసలు పాయింట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గతంలో కొన్ని చోట్ల పొత్తులు పెట్టుకుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చూస్తే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పొత్తు అబ్జర్వ్ చేస్తే మనం భారతీయ జనతా పార్టీ ఓటర్ తెలుగుదేశానికి టర్న్ అయ్యాడు, కానీ తెలుగుదేశం ఓటర్ భారతీయ జనతా పార్టీ టర్న్ అయింది అతి తక్కువ. అతి తక్కువ 14లోనైనా 2004 అయినా 1999 అయినా బీజేపీ ఓటర్ తెలుగుదేశానికి కూడా ఓటేశాడు, కానీ తెలుగుదేశం ఓటర్ బీజేపీకి టర్న్ కాదు. సేమ్ కమ్యూనిస్టులు ఏది బీజేపీ ఓట్ బ్యాంక్ ఆటోమేటిక్ అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా అంతే అంతే కదా. ఇప్పుడు మొన్న ఏం జరిగింది? తెలుగుదేశం మీద కోపంతో జగన్కి వెళ్ళా అదే అంటున్నాను. అంతే. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంటది. ఇప్పుడు మనం నమ్మేటువంటి నాయకుడు మనం అనుకున్నట్టుగా ప్రవర్తించకపోతే ఒక విరక్తితో కూడినటువంటిది మనకి శత్రు, అంటే మన నాయకుడిని కూడా లైట్